ఒక భారీ ఐసోలేషన్ ఛాంబర్ ని నిర్మించాను. అలాగే ఈ ఇద్దరు అపరిచితులు రాబోయే 100 రోజుల పాటు ఈ ఛాంబర్ లో జీవించగలరో లేదో చూద్దాం. వీళ్ళు ఇది వరకు ఎప్పుడు ఒకరినొకరు కలుసుకోలేదు. బేలీ తను సూజీ, సూజీ ఇతను బేలీ. మీరిద్దరూ రాబోయే 100 రోజులు ఇక్కడ జీవించగలిగితే నేను మీకు ఈ ఖజానాలో ఉన్న $1 మిలియన్ ఇస్తాను. కానీ మీలో ఎవరైనా ఒకరు 100 రోజులు పూర్తి కాకముందే వెళ్ళిపోతే మీ ఇద్దరికి ఏమీ దక్కదు. సరే, మీ ఇద్దరికి నియమాలు అర్థమయ్యాయి అనుకుంటా. ఎంజాయ్ చేయండి. సరే, బాయ్. ఇప్పుడు ఆట మొదలవుతుంది. అవును, నిజానికి ఇది పిచ్చాసుపత్రిలా ఉంది. ప్రస్తుతం వాళ్ళ లోపలంతా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి 100 రోజులకి సరిపడే ఫుడ్ అక్కడ ఉంచాం. అయితే ముఖ్యంగా వాళ్ళు అందులో ఉన్నన్ని రోజులు పదే అవే తినాలి. మేము వారికి వారి సొంత ప్రైవేట్ బాత్రూమ్ ని కూడా ఇచ్చాం. అందులో షవర్ ఉంది. అలాగే లోపల కెమెరాలు లేవు. పడుకోవడానికి బెడ్స్ కూడా. వాళ్ళు 100 రోజులు బతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి అవన్నీ అవసరమా అనేదే ప్రశ్న. దువ్వెన దొరికింది. నా లైఫ్ లో ఇప్పటి వరకు తల దువ్వుకున్నట్టు గుర్తులేదు. ఇవి భలే ఉన్నాయి. వాళ్ళిద్దరూ గదికి వేరువేరు వైపులా ఎలా నిలబడ్డారో చూడండి. నేను వాళ్ళ కళ్ళగంతలు తీసినప్పుడు వారు నిజంగా ఒకరికొకరు మొదటిసారి కలుసుకున్నారు. నాకెందుకో వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఎక్కువగా వస్తోంది. ఓ అవునా? అలా అనిపించడం మంచిదే అంటావా? ఏదైతేనే 100 రాత్రులేగా. కేవలం 100 రాత్రులు. ఇలా ప్రపంచం ముందుకు సాగాల్సిందే. నిజానికి నన్ను భయపెట్టేది అదే. ఈ పరిశోధనలో విచిత్రంగా జరిగింది ఏంటంటే ఆ గదిలో ఉన్నంతసేపు రోజులు గాని సమయం గాని తెలియదు. ఇప్పుడు మొదటి రోజు రాత్రి అయింది. సూజీ మరియు బెయిలీ చేస్తున్న తప్పేంటంటే వాళ్ళు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. దాని అర్థం 2వ రోజు తెల్లవారుజామున 2:37కు మొదలు పెట్టారు. ఇప్పుడు కనిపించేదంతా సరికొత్త రొటీన్ జీవితం అని నన్ను నేను నమ్మించుకుంటాను. సరే, ఇంతకీ ఏం తింటావు? మటన్ తింటావా, చికెన్ తింటావా? చికెన్. మంచి మాట చెప్పావు. ఇది బాగుంటుందంటావా? బాగుంది. మీరంతా చూస్తున్నారుగా, ఒక వైట్ క్యూబ్ లో బ్రతకడం చాలా బోరింగ్. అందులోనూ రోజు ఒకే రకం తిండి తింటూ టైం ఎంత అయిందో తెలియక రోజు మొత్తం 2 పనులు చేస్తూ, అలాగే లైట్ల నుండి దాక్కుంటూ. ఈ లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇందులో దాక్కోవాలి. అలాగే వాళ్ళు తమను ఎంటర్టైన్ చేసుకోవడానికి ఎన్నో తీరని ప్రయత్నాలు చేస్తున్నారు. 4వ రోజు వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లలో కాగితాన్ని ప్లే కార్డులుగా తయారు చేస్తున్నారు. అతను చేసేది కార్డ్సా? సరే, అయితే నేను పేక ముక్కల్ని తయారు చేశాను. బానే చేశాను అనుకుంటా. నిజంగా భలే సరదాగా గడిచింది. నేను $30,000 సీట్ మీద కూర్చొని మరీ ఆ ఆట ఆడాను. 5వ రోజు వాళ్ళు ఒక సైన్ ఇన్ షీట్ ని నాకు ఇచ్చి సంతకం చేయమన్నారు. అదొక తెలివైన ట్రిక్. ఏంటిది? మీరు మా సైన్ ఇన్ షీట్ మీద సైన్ చేయాలి. ఓ, వీళ్ళు మా కెమెరా వాళ్ళు. అవును, వచ్చిన వాళ్ళంతా దీంట్లో సంతకం పెట్టాలి. ఒక్క క్షణం ఆగండి. మీరు ఇదంతా చేసేది టైం డేట్ లోని తెలుసుకోవడానికి. ఆగండి, నా వల్ల కాదు. లేదు, నేను డేట్ రాశాను. వాళ్ళ తెలివిని మెచ్చుకోవాల్సిందే అనిపి